తెలియజేసుకున్నారు. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు సార్ గారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మోండా మార్కెట్ డివిజన్లో 1,34,00,000 రూపాయల వ్యయంతో 3 చోట్ల చేపట్టిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించారు. బండిమెట్, జైన్ టెంపుల్ రోడ్, రాజేశ్వరి థియేటర్ వెనుక రోడ్లకు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, వ్యాపారులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. విద్యుత్ స్తంభాలపై కుప్పలు కుప్పలుగా ఉన్న కేబుల్ వైర్లతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. పనికిరాని కేబుళ్లను తొలగించాలని సంబంధిత అధికారులను తలసాని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తలసానితో పాటు బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మోండా డివిజన్లోని ఈ బండిమెట్ ప్రాంతం చాలా సంవత్సరాల నుంచి కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి. సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ ఆ కార్యక్రమాలు అయిపోయినాయి. కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అయితే పర్మనెంట్ సొల్యూషన్ బస్తీలు చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కాబట్టి సిమెంట్ రోడ్డు వేయాలనే ఉద్దేశంతో మరి ఈ రోజు అన్ని రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. తద్వారా ఏంటంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే మనకు వర్షాలు వచ్చినప్పుడు నానా రకాలుగా ఇబ్బంది అవుతుంది. గతంలో స్టామ్ వాటర్ ప్రాపర్గా లేకపోవడం వలన సివరేజ్, మీకు చేపలపై నాలా, మీకు ఈడ మనకు ఈ బస్ స్టాండ్ నుంచి తీసుకుంటే ఈ నాలా రాజేశ్వరి థియేటర్ నుంచి నాలా బజార్ వరకు, అక్కడ నుంచి అంజలి థియేటర్ వరకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ లాస్ట్ టైమే మనం శాంక్షన్ చేసి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేస్తాం. అయితే ఈ సివరేజ్, స్టామ్ వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు రోడ్డు చాలా క్లియర్గా తీసుకోవడం వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మరి ఇంకా కార్యక్రమాలు డెవలప్మెంట్ అనేది రొటీన్గా రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలు. బట్ మన సనత్ నగర్కు ప్రత్యేకత ఉంది. ఎవరైనా కానీ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడైనా కానీ సనత్ నగర్ను చూసే నేర్చుకోవాలి. ఇక్కడ చిన్న బస్తీలు కానీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చాలా కార్యక్రమాలు చేసినాం. పశ్చిమ గోదావరి